అందరికీ నమస్కారం. ముందు తెలంగాణ మునుకప్ కుల బంధువులకి, మునుకప్ ప్రజానాయకులకి, మునుకప్ మహిళా కచ్చలకి, మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత కమిటీ సభ్యులకి ఉదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మునుకప్ కార్పొరేషన్ ప్రకటిస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మునుకప్ కార్పొరేషన్ని ప్రకటించి జీవో కూడా రిలీజ్ చేసింది. మరి ఈ జీవో రిలీజ్ చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు సంవత్సరాల కాలం పూర్తవుతుంది. మరి సంవత్సరాల కాలంగా ఎందుకు ఈ మునుకాపు కార్పొరేషన్ విషయంలో విధి విధానాలని, బడ్జెట్ని ఎందుకు ప్రకటించడం లేదు? ఎందుకు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతూ ఉంది? మున్నూరు కార్పొరేషన్ సంబంధించి విధి విధానాలు, దానికి బడ్జెట్ని కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బంది ఏంటి? ఎందుకు సంవత్సరాల కాలం టైం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఈ బడ్జెట్ విధి విధానాలు ప్రకటించడం విషయంలో సంవత్సరాల కాలం టైం తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఎందుకు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయట్లేదు? కాబట్టి తప్పకుండా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, అలాగే మున్నూరు కాపు బిడ్డకి నాకు తెలిసి ఏ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ అయినా సరే తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రాలో కానీ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వంలో కీలక మంత్రివర్గంలో మా మున్నూరు కాపు బిడ్డ ఉండేవాడు. కానీ ఈరోజు మున్నూరు కాపు బిడ్డ లేని మంత్రివర్గాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. మున్నూరు కాపు బిడ్డ లేని మంత్రివర్గాన్ని చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ జరిగే మంత్రివర్గంలో కూడా తప్పకుండా మున్నూరు కాపు బిడ్డకి అవకాశం కల్పించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో త్వరలోనే గాంధీ భవన్ ముట్టడి చేయబోతా ఉన్నాం. మున్నూరు కాపుల యొక్క సమస్యల్ని, మున్నూరు కాపుల యొక్క కార్పొరేషన్ డిమాండ్ని, దాని విధి విధానాలని, దానికి సంబంధించిన బడ్జెట్ని కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం మేము ఈ గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలు, దీనికి సంబంధించిన గాంధీ భవన్ ముట్టడికి సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించిన తేదీని ఈ ఆదివారం మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. ఈ రాష్ట్ర కమిటీల సమావేశం తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు తేదీని, దానికి సంబంధించిన విధి విధానాలను నిర్ణయించి అన్ని విషయాలు, పూర్తి విషయాలు కూడా ఆదివారం రోజు తెలియజేయడం జరుగుతుంది. తెలియజేస్తూ అలాగే ఉగ్గశ్రీని గారు, మున్నూరు కాపు బిడ్డ, ముద్దు బిడ్డ ఉగ్గశ్రీని గారు ఈ నెల 18వ తేదీ నుండి మహబూబ్నగర్, పాలమూరు నుంచి వారు మున్నూరు కాపు జన చైతన్య పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నారు. మున్నూరు కాపు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్ళడానికి వారు కూడా ఒక పాదయాత్ర కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా వారికి కూడా మున్నూరు కాపు సంఘం నుండి, మున్నూరు కాపు యువత నుండి కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మా కమిటీ సభ్యులు, మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన, మున్నూరు కాపు యువతకు సంబంధించిన కమిటీ సభ్యులు కూడా ఈ జన చైతన్య పాదయాత్రలో తప్పకుండా పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఇది మున్నూరు కాపుల సమస్యల కోసం, ఒకరి కోసం కాదు, ఒకరి కోసం చేసే పాదయాత్ర కాదు. కాబట్టి తెలంగాణ మున్నూరు కాపు సమాజం కోసం చేస్తున్న ఈ పాదయాత్రగా భావించి ప్రతి ఒక్కరు కూడా సంఘాలకు అతీతంగా ఈ జన చైతన్య పాదయాత్రలో పాల్గొనాలని కూడా ఉగ్గశ్రీ గారికి మద్దతు తెలపాలి, తప్పకుండా వారు చేస్తున్న కార్యక్రమం మద్దతు తెలపాలని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పకుండా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో కూడా తప్పకుండా మేము వెళ్ళి ఆ పాదయాత్రలో కూడా ఒకరోజు పాల్గొంటామన్న విషయాన్ని కూడా మేము వీడియోముఖంగా తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క ఉగ్గశ్రీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క కమిటీ సభ్యులు, వారి టీం సభ్యులు చేస్తున్న ఈ ప్రయత్నానికి మనసారా స్వాగతిస్తూ తప్పకుండా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ, తప్పకుండా వీరికి కూడా మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం. తప్పకుండా మీ కార్యక్రమం విజయవంతం అవుతుంది.